హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకైతే వస్తుంటుంది. మనకైతే ఏపీ ఈసెట్ 2024 రిలేటెడ్గా మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అలాంగ్ విత్ రెస్పాన్స్ షీట్స్ కీ అబ్జెక్షన్స్ కూడా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కీ చూసిన తర్వాత ఏదైనా ఆప్షన్ కనుక మీకు తప్పు ఉంది, ఇది మనం కరెక్ట్ చేయించాలి అనుకుంటే కీ అబ్జెక్షన్స్ చేయొచ్చు. అది ఇంకో వీడియోలో చెప్తా. ఇప్పుడు మీరు పెట్టిన ఆన్సర్స్ అండ్ ఒరిజినల్ ఆన్సర్స్తో ఎలా వ్యాలిడేట్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎలా చూసుకోవాలని నేను చెప్తా సింపుల్గా. మీకు క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే సెకండ్ ఉంది కదా మాస్టర్ క్వశ్చన్ పేపర్స్, అది క్లిక్ చేసి మీ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్. మీరు రెస్పాన్స్ షీట్స్లోకి డైరెక్ట్గా వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ మీ ఈసెట్ హాల్ టికెట్ నెంబరు రెండు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూడండి. చూసిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు చెప్తాను నేను. సో హాల్ టికెట్ నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే వచ్చేస్తాయి. మ్యాథ్స్ నుండి టోటల్ 200 బిట్స్ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఆన్సర్ ఎలా చెక్ చేసుకోవాలి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఉంది కదా, దీనికి యాక్చువల్ ఆన్సర్ ఒరిజినల్ ఆన్సర్ అనేది ఆప్షన్ 3. కానీ మీరు పెట్టిన ఆప్షన్ ఏంటి అనేది ఇక్కడ ఇస్తాడు. చూజ్ అన్ ఆప్షన్ అంటే మీరేం పెట్టారు అనేది. ఓకే, మీరు పెట్టింది ఏంటి అంటే ఆప్షన్ 4 మీరు పెట్టారు. సో ఇక్కడ ఉన్న ఆన్సర్ 3, మీరు పెట్టిన ఆప్షన్ 4 కాబట్టి మీకు మార్క్ రాలేదు. అండ్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఇక్కడ ఆన్సర్ ఒరిజినల్ ఆన్సర్ 3, మీరు పెట్టిన ఆప్షన్ కూడా 3 సో మీకు ఒక మార్క్ వచ్చింది. సో ఇలా టోటల్గా 200 బిట్స్ వ్యాలిడేట్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది యాక్చువల్ ఆన్సర్, మీరు పెట్టింది ఇక్కడ చూజ్ అన్ ఆప్షన్ అని చెప్పి ఇస్తాడు. ఒకవేళ రెండు ఈక్వల్గా ఉంటే 1 మార్క్, రెండు లేదు అనుకుంటే మీకు మార్క్ రాలేనట్టు అర్థం. అలా టోటల్ 200 బిట్స్కి కూడా మీరు వ్యాలిడేట్ చేసుకోండి. ఓకే, ఇది రెస్పాన్స్ షీట్ చెక్ చేసే విధానం. ఓకే, సో ఇలా ఉంటుంది. అండ్ కీ అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేయడం ఎలా, ఏమేమైనా కీ అబ్జెక్షన్స్ ఏమున్నాయని చూద్దాం. ఓకే, వివిధ మంది మాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా మీకు ఏదైనా కీ అబ్జెక్ట్ ఉంది, ఈ క్వశ్చన్లో ఈ బ్రాంచ్ రిలేటెడ్ ఉంది అంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. మనం అన్నీ చూసి ఒకసారి చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.